హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అంటేనే కొత్త మామిడికాయ, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో మా ఇంట్లో ఈరోజు ఉగాది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తున్నాను. సో మార్నింగ్ అయితే పాలు పొంగిచ్చామన్నమాట. పరమాన్నం ప్రిపేర్ చేసాము అండ్ గారెలు, టిఫిన్ కోసం గారెలు ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ. సో ఏ ఫెస్టివల్ అయినా సరే పరమాన్నం గారెలు అనేది ఇంకా మ్యాండేటరీ కదా. సో ఎవరింట్లో అయినా ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ పూర్ణాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ. సో ఒక స్వీటు ఒక హాట్ ఉండాలి అని చెప్పేసి గారెలు అండ్ పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా మీ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, బాగా జరిగాయా, ఎలా జరిగాయి అనేది కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో ఉగాది అంటే కొత్త సంవత్సరం అంటారు కదా. సో ఈ ఈ సంవత్సరంని విశ్వావసు నామ సంవత్సర ఉగాది అని పిలుస్తారనమాట. సో మనకి ఈ సంవత్సరం మొత్తం ఫస్ట్ విశ్వావసు నామ సంవత్సరం అని మెన్షన్ చేసుకోవాలి. సో ఎర్లీ మార్నింగే లేచి మేమంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా పిండి వంటలు అవి గారెలు అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసేసాము. టెంపుల్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అంటే పిల్లలతో ఇంకా కుదరదు కదా అన్నీ చేయడం అంటే. ఇంకా టెంపుల్కి వెళ్ళడం కుదరలేదన్నమాట. సో ఇంట్లోనే ఇలా పూజ చేసేసుకున్నాము. సో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. సో నేను షార్ట్ వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఆర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను మామిడికాయ ముక్కలు, చింతపండు పులుసు, మిరియాల పొడి, వేపపూత, బెల్లం, సాల్ట్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో నేను మా పాప ఇద్దరం కలిసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాను. మార్నింగే నానబెట్టుకొని ఇలా పులుసు రెడీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే చింతపండు పులుసు తీసుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు అనమాట. మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత బెల్లంని కూడా ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇంకా స్వీట్నెస్ కోసం బెల్లం, కారం కోసం నేను ఇక్కడ మిరియాల పొడి యూజ్ చేశాను. సో కారమైనా యూజ్ చేయొచ్చు ఆర్ మిరియాల పొడి అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత వేప పూత అనమాట. తర్వాత కొంచెం సాల్ట్. సో
6 రుచులు యాడ్ అయ్యాయి. ఇక్కడ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మిక్స్ చేశాను మొత్తం. అంటే మా ఇంట్లో ఎక్కువగా తినరు అని చెప్పేసి నేనైతే కొంచెమే ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో నేనెప్పుడు ఉగాది పచ్చడి ఇలానే తయారు చేస్తాను అనమాట. మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? సో ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారనమాట. మనం ఫ్రూట్స్ కొంతమంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు టేస్ట్ కోసం. నేనైతే ఎలాంటి ఫ్రూట్స్ యాడ్ చేయను. ఉగాది పచ్చడి రెడీ. టేస్ట్ చూద్దామా? సూపర్, చాలా బాగుంది ఉగాది పచ్చడి. నెక్స్ట్ లంచ్ కోసం ఇక్కడ వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్, టొమాటో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా బఠానీస్, పచ్చి బఠానీస్, వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము లంచ్ కోసం. ఇంకా అక్కడ పూజ, ఉగాది పచ్చడి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇక్కడ నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. వెజ్ బిర్యానీ అండ్ ఆలు కుర్మా ప్రిపేర్ చేశాము. సో దానికోసం యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసామన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వెజ్ బిర్యానీ. నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం చేయడం, అయినా కూడా బాగా వచ్చింది. ఆలు మనకి కూరగాయలు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. సో దానికి ఆలు కుర్మా చేస్తే బాగుంటుందన్నమాట టేస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసిన బియ్యం కూడా అందులో వేసేసి కొంచెం ఉడికించుకుంటే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇవి వచ్చేసి పచ్చి బఠానీస్ అన్నమాట, అవి యాడ్ చేశాను. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి వెజ్ బిర్యానీ విత్ ఆలు కుర్మా. సో ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది.